Hello friends, welcome to 7th January Daily Hindu News Analysis. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము 7th January హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్ బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్సు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కేవలం 30,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుందండి. ఇది మీరు ఈఎంఐలో కూడా పే చేసుకోవచ్చు. ఈఎంఐ 10,000 రూపీస్ పర్ మంత్గా కూడా. ఆఫర్ వచ్చేసి వ్యాలిడ్ అప్ టిల్ 12th January వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో సిమిలర్లీ ఆప్షనల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. అండర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనకు ఉన్నాయి. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ద ఛార్జ్ వచ్చేసి మీకు కేవలం 24,000 రూపీస్ మాత్రమే. సో దీన్ని కూడా మీరు ఈఎంఐలో పే చేసుకోవచ్చు. 8,000 రూపీస్ పర్ మంత్గా అండి. ఆఫర్ వచ్చేసి 12th January వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ కాల్ ఆన్ టు ద నెంబర్ దట్ ఈస్ అవైలబుల్ హియర్ టు టాక్ విత్ అవర్ ఎక్స్పర్ట్ టీమ్. ఎస్. సో ఫ్రెండ్స్ మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం ఏంటంటే ఆర్టికల్స్ని డిస్కస్ చేస్తున్నాము. లెట్ us సీ ద ఎజెండా. మెయిన్లీ వాళ్ళు ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేది ఎజెండా చూద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ ట్రబుల్డ్ వాటర్స్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయిందండి. సంథింగ్ రిలేటెడ్ టు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేక్స్ ఇన్ కేరళ గురించి మనం అయితే కనుక చూస్తాం అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ టైగ్రెస్ ఫౌండ్ డెడ్ ఇన్ ద పెంచ్ రిజర్వ్, పోచింగ్ ఈజ్ సస్పెక్టెడ్. సో ద టైగర్, వన్ ఆఫ్ ద టైగర్స్ మనకి ఏంటి అంటే కనుక చనిపోవడం జరిగింది. సో పెంచ్ టైగర్ రిజర్వ్ గురించి మనం ఏంటి అంటే కనుక ఈ ఆర్టికల్లో చూస్తామండి. హైయెస్ట్ హాస్పిటల్ రిజిస్ట్రేషన్స్ అండర్ ఆయుష్మాన్ ఇన్ ఉత్తరప్రదేశ్. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన అనేటువంటి ఇంపార్టెంట్ స్కీమ్ మనకైతే కనుక ఉంది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ మనకి ఉత్తరప్రదేశ్ నుంచి అయితే కనుక ఏ హాస్పిటల్ రిజిస్ట్రేషన్స్ దాట్ వి విల్ లుక్ ఇన్ టు ద NCLAT. సో ద నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ to hear the meta plea against the CCI penalty on the January 16th. రీసెంట్గా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ అయితే కనుక అప్రోచ్ అవ్వడం జరిగింది. అసలు వాట్ ఈస్ NCLAT అనే పాయింట్స్ మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తామండి. లీవ్స్ ఫ్లటర్ ఇన్ ద స్పేస్, ఇస్రోస్ ఎక్స్పెరిమెంట్ రీచెస్ ద మైల్ స్టోన్. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి స్పేడెక్స్ మిషన్ గురించి. దెన్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద క్రాప్స్ పేలోడ్ గురించి మనం ఏంటంటే కనుక ఈ యొక్క ఆర్టికల్లో డిస్కస్ చేస్తాం. HMPV ఇన్ఫెక్షన్స్ ఆర్ నాట్ న్యూ, నో కాజ్ ఫర్ అలారం. సో సేస్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే కనుక ఎవరో మనం భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. HMPV ఇన్ఫెక్షన్ ఏమీ కూడా కొత్తదేమీ కాదు అంటూ చెప్పుకొస్తున్నారు. దాని గురించి ఆర్టికల్లో మనం చూస్తాం. డీకోడింగ్ ద నేషనల్ యాంథమ్ కాంట్రవర్సీ. సో తమిళనాడుకు సంబంధించి తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ ఇది. ఈ యొక్క నేషనల్ యాంథమ్ ని ప్లే చేయడం అనేటువంటి కాంట్రవర్సీ మనకి ఏంటంటే తమిళనాడులో నడుస్తుంది. సో దాని గురించి ఏంటి అనేటువంటిది ఈ ఆర్టికల్లో కవర్ చేస్తాం. ఇండియా అన్ఈక్వివోకల్లీ కండెమ్స్ ద పాకిస్తానీ బాంబింగ్ ఆఫ్ ద ఆఫ్ఘన్ టార్గెట్స్. సో పాకిస్తానీ బాంబింగ్ ఆఫ్ ఆఫ్ఘన్ టార్గెట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా చాలా సివియర్గా మనకి కండెమ్ చేయడం జరుగుతుందండి. దీని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ద కొలీజియం అండ్ ద చేంజెస్, ఇట్ మే స్టిల్ బీ ఎర్లీ డేస్ అనేటువంటిది ఎడిటోరియల్ పబ్లిష్ అయింది. కలేజియం సిస్టమ్ గురించి దాని రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఈ ఆర్టికల్లో కవర్ చేస్తామండి. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్ ఫ్రెండ్స్. లెట్ స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ సో దెర్ వాజ్ వన్ మోర్ అనౌన్స్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ ఆఫ్ ద వీక్ అండర్లో మన యొక్క CSAT ఇన్ఫినిటీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. సో ఫీ 8,000 రూపీస్, బట్ యూ విల్ గెట్ ఇట్ అట్ జస్ట్ 4,000 రూపీస్. ఆఫర్ 7th January వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ you can download our app LTX classes and you can call on to this number that is available on the screen. So if you have any doubts, yes, that's it. Let's start. And the first and foremost article మనం చూసుకుంటే కనుక yes అండి, the first and foremost article మనకి ట్రబుల్డ్ వాటర్స్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. దిస్ ఆర్టికల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్కి సంబంధించి అయితే కనుక మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్నది సంథింగ్ కాల్డ్ యాజ్ వేంబానాథ్ లేక్. వేంబానాథ్ లేక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటర్ బాడీ ఫ్రెండ్స్. మనకిది ఈ యొక్క వాటర్ బాడీ మనకి వేంబానాథ్ లేక్ ఎక్కడ ఉంది? మనకి కేరళలో ఉందండి మనకిది. సో అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద రామ్సర్ సైట్ యాజ్ వెల్.
ఈ యొక్క వాటర్ బాడీ వేంబానాథ్ లేక్ మనం తీసుకుంటే కనుక బికాస్ ఆఫ్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్ అండ్ పొల్యూషన్ ఫ్రమ్ ద స్లాటర్ హౌసెస్, సో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎకో సిస్టమ్ అనేటువంటిది కంప్లీట్లీ స్ట్రగుల్ అవుతుంది, సో డిటారియేట్ అయిపోతుంది అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో దీనికి సంబంధించి వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద అప్కమింగ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. The Vembanad Lake ecosystem is under the threat because of due to the pollution from the slaughterhouses, shrimp peeling sheds, and as well as impacts of the climate change. Climate change యొక్క impact మనకి not only on this particular water body, it is almost on to every sector, every individual is being affected by that of the climate change అండి. Like in the form of increased heat waves మనకి పెరిగిపోతున్నాయి, ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్ ఆఫ్ మాన్సూన్స్ ఉంటున్నాయి, అండ్ అలాగనే మనకి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేటువంటివి ఫ్రీక్వెన్సీ అనేటువంటిది పెరిగిపోతుంది. సో వాట్ నాట్, సో ద లిస్ట్ గోస్ ఆన్. నవ్ ఈవెన్ నాట్ ద వేంబానాథ్ లేక్ ఈజ్ ఆల్సో నాట్ అన్ ఎక్సెప్షన్, ఇట్ ఈస్ ఆల్సో బీయింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. ఇట్ హ్యాస్ లెడ్ టు ద ర్యాపిడ్ ష్రింకేజ్ ఆఫ్ ద లేక్స్ ఎక్రియేజ్, ద ఏరియా అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక తగ్గిపోతుందండి. దిస్ వాజ్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్. సో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి తెలియాలి అని అంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద కేరళాస్ లార్జెస్ట్ లేక్ అండ్ ద ఇండియాస్ లాంగెస్ట్ లేక్ అండి. సో దట్స్ వేర్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అడుగుతారు. కేరళలో లార్జెస్ట్ లేక్ మనకి ఏంటి అని అంటే కనుక వేంబానాథ్ లేక్, అండ్ అలాగే ఇండియాలో లాంగెస్ట్ లేక్. దిస్ ఈజ్ ఆల్సో ఏ రామ్సర్ సైట్ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ అండర్ ద రామ్సర్ కన్వెన్షన్ ఆఫ్ 1971. రామ్సర్ కన్వెన్షన్ 1971 అండర్లో మనకి ఈ యొక్క వేంబానాథ్ లేక్ని రామ్సర్ సైట్గా కూడా మనకైతే కనుక రికగ్నైజ్ చేయబడ్డం అయితే కనుక జరిగింది. దీనికి రకరకాల పేర్లు ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వేంబానాథ్ కాయలని, లేకపోతే పున్నామాదా లేక్ అని, కొచ్చి లేక్ అని. సో దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ ఫర్ ద సేమ్ లేక్. ఇది మనకి ఏంటంటే కనుక సోర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ లొకేషన్ మనం తీసుకుంటే ఫస్ట్ వీ హ్యావ్ అండర్స్టూడ్ దట్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేటువంటిది, ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది అన్న విషయం మనకు అర్థమైంది. ఇట్ ఈస్ ద కేరళాస్ లార్జెస్ట్ లేక్ అండ్ ద ఇండియాస్ లాంగెస్ట్ లేక్ అని చెప్పచ్చు. అండ్ ఇట్ ఈస్ నోన్ బై దట్ ఆఫ్ ద వేరియస్ నేమ్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ రివర్స్ నుంచి మనకి ఏంటంటే కనుక ఇది అరిజినేట్ అవుతుందండి. లైక్ మీనాచిల్, అచన్ కోవిల్, పంప అండ్ యాజ్ వెల్ యాజ్ ద మణిమల. ఈ యొక్క రివర్స్ అన్నీ కూడా ఈ యొక్క లేక్కి సో ద సోర్స్ ఆఫ్ వాటర్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో సెపరేటెడ్ ఫ్రమ్ ద అరేబియన్ సీ బై ఎ నారో బ్యారియర్ ఐలాండ్ విచ్ ఇస్ ఇట్ ఈస్ ఎ ఫేమస్ బ్యాక్ వాటర్ స్ట్రెచ్ ఇన్ ద కేరళ. సో కేరళలో మనకి బ్యాక్ వాటర్స్ అనేటువంటివి మనకి సో చాలా ఫేమస్ అండి. నౌ వాట్ ఆర్ ద కన్సర్న్స్ విచ్ ఆర్ రైజ్డ్ బియర్? పొల్యూషన్ దట్ ఈస్ కాజ్డ్ బై దట్ ఆఫ్ ద స్లాటర్ హౌసెస్, ఇక్కడ ఉన్నటువంటి స్లాటర్ హౌసెస్ కానివ్వండి, లేకపోతే ష్రింప్ ఫిషెస్కి సంబంధించినటువంటి పీలింగ్ షెడ్స్ కానివ్వండి, దే ఆర్ డిటారియేటింగ్ ద లేక్స్ హెల్త్. ఈ యొక్క లేక్ యొక్క హెల్త్ అంతా కూడా మనకి ఏంటి అంటే డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. సో ఫర్దర్ క్లైమేట్ చేంజ్ ఈజ్ ఫర్దర్ ఇంపాక్టింగ్ ఇట్, ద ష్రింకింగ్ ఆఫ్ ద లేక్ ఏరియా, దేర్ బై ఓవరాల్ ఎఫెక్టింగ్ ఇట్స్ పర్టికులర్ ఎకోసిస్టమ్. ఈ యొక్క వేంబానాథ్ లేక్ మనకి ఏంటంటే కల్చరల్లీ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ సంథింగ్ కాల్డ్ యాజ్ వల్లం కాళీ అంటారు. వల్లం కాళీ ఆర్ నెహ్రూ ట్రాఫీ బోట్ రేస్ అనేటువంటిది కూడా ప్రతి సంవత్సరం ఆగస్టులో మనకి ఈ యొక్క వేంబానాథ్ లేక్ మీద మనకైతే జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ బర్డ్ శాంక్చురీ కాల్డ్ యాజ్ కుమారకోమ్ బర్డ్ శాంక్చురీ. కుమారకోమ్ బర్డ్ శాంక్చురీ మనకి ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ఇట్స్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ద లేక్, బూస్ట్ ద టూరిజం. సో ద ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద లేక్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క కుమారకోమ్ బర్డ్ శాంక్చురీ అయితే కనుక ఉంది, ఆన్ ఇట్స్ ఈస్టర్న్ కోస్ట్ బూస్ట్ ద టూరిజం అండి. సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. కన్జర్వేషన్ స్టేటస్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ రామ్సర్ వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఇయర్ 2002. సో 2002లో మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని రామ్సర్ సైట్గా కూడా మనం అయితే కనుక యాడ్ చేయబడటం జరిగింది. హియర్ కమెంట్ as of January 2025, how many wetland sites are there in India? How many wetland sites are there in India అనేటువంటి దాన్ని కమెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్.
Yes, and it is also identified under the National Wetland Conservation Program by the Government of India in order to protect it, because wetlands are a home to that of the huge biodiversity kanavandi, lekapothe it is also home to that of the migratory birds ki sambandhinchiనటువంటి home avandi. So these wetlands plays a very crucial role. అందుకనే దీన్ని ప్రొటెక్ట్ చేయడం గురించి మనకి ఈ యొక్క కన్వెన్షన్ కూడా ఇట్ ఈస్ this site is also recognized under the identified under the National Wetland Conservation Program by the Government of India. So the Ramsar Convention is an international treaty for the conservation of sustainable usage of the wetlands. ఎప్పుడు చేసుకున్నారు మనకి 1971లో ఈ కన్వెన్షన్ మనకి సైన్ చేయబడడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం రామ్సర్ ఈజ్ బేసికల్లీ ఏ ప్లేస్ ఇన్ ద ఇరాన్ అండి. రామ్సర్ ఈజ్ ఏ ప్లేస్ ఇన్ ఇరాన్. ఈజ్ ఇండియా ఏ సిగ్నేటరీ టు ద రామ్సర్ కన్వెన్షన్? ఎస్, India is a signatory to that of the Ramsar Convention. Correct, and India is a signatory. So the Vembanad's inclusion underscores its ecological and as well as the economic importance. సో క్లియర్. రామ్సర్ కన్వెన్షన్ ఏంటి, రామ్సర్ కన్వెన్షన్ ఎప్పుడు సైన్ చేశారు, రామ్సర్ కన్వెన్షన్ అసలు ఎందుకు మనకి మాంట్రిక్స్ రికార్డ్ అంటారు, అది కూడా మీరు తెలుసుకోవాలంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో మాంట్రిక్స్ రికార్డ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. వాట్ ఈజ్ మాంట్రిక్స్ రికార్డ్ అనేటువంటిది తెలియాలి. దెన్ మూవింగ్ ఫార్వర్డ్ దీన్ని మనకి ఏంటంటే కనుక నేషనల్ వెట్లాండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అండర్లో దీన్ని అయితే కనుక ఐడెంటిఫై చేస్తాం మనం దీన్ని ప్రొటెక్ట్ చేయడం గురించి. అండ్ రామ్సర్ వెట్లాండ్గా మనకి ఏంటంటే వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండర్లో దీన్ని రికగ్నైజ్ చేశారు. కుమారకోమ్ ఇలాంటివి ఈ సైడ్లో ఉండేటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్ అవుతూ ఉంటాయండి. కుమారకోమ్ బర్డ్ శాంక్చురీ అనేటువంటిది మనకి ఈ యొక్క ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద వేంబానాథ్ లేక్ మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉంది. వల్లం ఖాళీ విచ్ ఇస్ ఏ నెహ్రూ ట్రాఫీ బోట్ రేస్ అనేటువంటి దాన్ని ప్రతి సంవత్సరం మనకి ఇక్కడైతే కనుక కండక్ట్ చేస్తూ ఉంటారు. పొల్యూషను, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ రీజన్స్ విచ్ యాజ్ ఏ రిజల్ట్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క లేక్ అనేటువంటిది రోజు రోజుకి డిటారియేట్ అయిపోతుందండి. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ రివర్స్ అయితే కనుక ఉన్నాయి మనకి దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ మీనాచిల్, అచన్కోవిల్, పంప అండ్ యాజ్ వెల్ యాజ్ ద మణిమల అని చెప్పేసి దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. వేంబానాథ్ కాయల్, పున్నామాద లేక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కొచ్చి లేక్ అని చెప్పి. అండ్ దెన్ వేంబానాథ్ ఈజ్ ద కేరళాస్ లార్జెస్ట్ లేక్ అండ్ ద ఇండియాస్ లాంగెస్ట్ లేక్. ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, అందుకనే మళ్ళీ ఒకసారి రివైజ్ అయితే కనుక చేయబడడం జరిగింది. Clear? Let us move on to that of the next question. Discuss the ecological significance of the Vembanad Lake and the challenges posed by the human activities and climate change. Suggest the measures for its conservation. Can be a potential question here. Moving forward to the next one. Tigress found dead in the Pench Reserve. Poaching suspected is the second important article. So recently మనకి ఏంటంటే so the carcass of a tigress which is aged 4 to 5 years was found in the Pench Tiger Reserve in Madhya Pradesh, Sioni district, with an official saying on Monday that it was suspected to be a case of poaching. Yes, టైగర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, టైగర్ రిజర్వ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, సో టైగర్ రిజర్వ్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ protected areas in our country. Tiger reserves are one of the important protected areas in our country which have been constituted under the Wildlife Protection Act 1972. Wildlife Protection Act 1972 అండర్లో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అయితే కనుక ఉంటాయి. అమాంగ్ దెమ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ టైగర్ రిజర్వ్స్. సో ఈ యొక్క టైగర్ రిజర్వ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా ఫర్దర్గా ఈ డెడికేటెడ్ కన్జర్వేషన్ చేయడం గురించి వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఎ డెడికేటెడ్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేటువంటి బాడీని మనం అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ హూస్ పర్పస్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద టైగర్ రిజర్వ్స్ ఇన్ అవర్ కంట్రీ. సో మన కంట్రీలో ఉండేటువంటి టైగర్ రిజర్వ్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా చూసుకోవడానికి ఈ యొక్క బాడీని మనకి డెడికేటెడ్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ బాడీ కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారానే మనకైతే కనుక క్రియేట్ చేయబడ్డం అయితే కనుక జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ దిస్ టైగర్ రిజర్వ్ కాల్డ్ యాజ్ పెంచ్ టైగర్ రిజర్వ్ గురించి అయితే కనుక మనం స్టడీ చేయాలి. అండ్ పెంచ్ టైగర్ రిజర్వ్ గురించి స్టడీ చేసే ముందుగా మనకి ఏంటంటే కనుక సో దేర్ ఆర్ సర్టైన్ థ్రెడ్స్ టు దిస్ పర్టికులర్ టైగర్ స్పీసీస్ అండి. సో థ్రెడ్స్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే కనుక పెరిగిపోతున్నాయి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థ్రెడ్స్ టు దిస్ టైగర్ స్పీసీస్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ poaching. So poaching or illegal hunting
ఇల్లీగల్ హంటింగ్ అనేటువంటిది మనకైతే కనుక క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు. సో పోచింగ్ ఆర్ ఇల్లీగల్ హంటింగ్. ఈ పోచింగ్ ఆర్ ఇల్లీగల్ హంటింగ్ని మనకి క్యారీ అవుట్ చేయడం అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే, సెకండ్ ఇంపార్టెంట్ ఈజ్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. హ్యూమన్ animal conflict is the second important threat that today the tiger species are facing. So then the third important మనకి ఏంటంటే కనుక habitat fragmentation. habitat ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి అర్థం? సో వీటి యొక్క హ్యాబిటాట్ మనకి ముక్కలుగా అయిపోవడాన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటారు. దెన్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ ఈస్ ఆంథ్రోపోజెనిక్ ఆర్ హ్యూమన్ ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని మనం క్యారీ అవుట్ చేస్తూ ఉంటాం. లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ కానివ్వండి, ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్, expansion of agriculture, deforestation. Then we have the infrastructure development. ఇలాంటి వీటి వల్ల అన్నిటి వల్ల కూడా మనకి ఏంటంటే వీటి యొక్క హ్యాబిటాట్ని మనకి తగ్గిపోతున్నాయి. సో వెన్ ఎవర్ దేర్ హ్యాబిటాట్ ఈస్ బీయింగ్ రెడ్యూస్డ్, సో దే ఆర్ కమింగ్ ఆన్ టు ద హ్యూమన్ సెటిల్మెంట్స్లోకి వచ్చేయడం మూలాన హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి పెరిగిపోవడం జరుగుతుందండి. వీటి యొక్క స్కిన్ గురించి వీటి గురించి కూడా మనకి ఇల్లీగల్ హంటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పోచింగ్ అనేటువంటిది మనకి క్యారీ అవుట్ అయితే చేస్తున్నారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థ్రెట్స్ విచ్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై దిస్ పర్టికులర్ టైగర్ స్పీసీస్ ఇన్ అవర్ కంట్రీ. సో టైగర్స్ తెలిసినటువంటిదే కదా, షెడ్యూల్ నెంబర్ 1 ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో మనకైతే కనుక చేయడం జరిగింది, వేర్ వీఆర్ గివింగ్ హైయెస్ట్ ప్రొటెక్షన్ టు దిస్ టైగర్ స్పీసీస్. సో ద టైగర్ పాపులేషన్కి మనం ఏంటి అని అంటే కనుక హైయెస్ట్ ప్రొటెక్షన్ అనేటువంటి దాన్ని మనకి ప్రొవైడ్ చేయబడడం అయితే కనుక జరుగుతుందండి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా తెలియాల్సింది ఏంటంటే రీసెంట్గా న్యూస్లో ఉన్నది సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అని చెప్పేసి మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఆల్రెడీ దీని గురించి మనం ఇంతకు ముందు వాటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్లీజ్ ట్రై టు వాచ్ అవర్ ఓల్డ్ వీడియోస్ అండి. అక్కడ మనం ఏంటంటే కనుక దీని యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఏంటి ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో సిమిలర్లీ టైగర్ యాజ్ సచ్, టైగర్ స్పీసీస్ గురించి నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ మనకి ఏమేమి ఉన్నాయి అనేటువంటిది, ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా మనము బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటి డెడికేటెడ్ వీడియోస్ మనం అయితే కనుక చేసాం ఫ్రెండ్స్. బయోస్పియర్ రిజర్వ్స్, ఈ బయోస్పియర్ రిజర్వ్స్ మనకి ఏంటంటే కనుక మన యొక్క LTX క్లాసెస్ ప్లాట్ఫారంలోనే బయోస్పియర్ రిజర్వ్స్ అనే సెపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మొత్తం నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ దగ్గర నుంచి సో అరౌండ్ 14 బయోస్పియర్ రిజర్వ్స్ని మనం అయితే కనుక కవర్ చేయడం అయితే కనుక జరిగింది. సో ప్లీజ్ ట్రై టు వాచ్ దెమ్ సో దట్ యూ విల్ గెట్ ఆల్ ద ఇంపార్టెంట్ స్పీసీస్ లైక్ టైగర్ గురించి, మనకి ఎలిఫెంట్ స్పీసీస్ గురించి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక డ్యూగాంగ్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్యూగాంగ్ అంటారు, వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాంగోలిన్ స్పీసీస్, డ్యూగాంగ్ స్పీసీస్, నీలగిరి తహర్, లైన్ టైల్డ్ మకావు, హూలూక్ గిబ్బన్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇప్పుడు రాబోయేటువంటి ఎగ్జామ్లో హూలూక్ గిబ్బన్ స్పీసీస్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, రెడ్ పాండా, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎక్సెట్రా. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ స్పీసీస్. ఇవన్నీ కూడా మనం ఏంటి అని అంటే నెక్స్ట్ టర్టిల్స్, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి, హంప్ బ్యాక్డ్ టర్టిల్ స్పీసీస్ గురించి, అండ్ అలాగే క్రొకడైల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మగ్గర్ క్రొకడైల్. నెక్స్ట్ వచ్చేసి మనకి మగ్గర్ క్రొకడైల్. So okay, mugger crocodile. Then we have the estuarine crocodile, so marsh crocodile, salt crocodile. ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ గరియాల్ స్పీసీస్ గురించి. ఇవన్నీ కూడా మీరు ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటి సిరీస్ మీరు వీడియోస్ చూస్తే కనుక అన్నీ కవర్ అయిపోతాయి మీకు. మొత్తం అన్ని ఇంపార్టెంట్ స్పీసీస్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏవైతే ఉంటాయో అంటే ప్రతి స్పీసీస్కి సంబంధించి మనం చాలా డీటెయిల్డ్గా అసలు దాని ఎక్కడెక్కడ ఉంటుంది, వాటి థ్రెట్స్ ఏవేంటి, సో దాని యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది. క్లియర్? అందుకనే ఇక్కడ నేను టైగర్స్ గురించి మాట్లాడట్లేదు, ఇంకా స్పెసిఫికల్లీ ఐఎమ్ ఫోకసింగ్ అపాన్ ద పెంచ్ టైగర్ రిజర్వ్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నామండి. లెట్ us continue the discussion. Tigress found dead in the Pench Reserve
పోచింగ్ ఈజ్ సస్పెక్టెడ్ అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది. ఏ టైగ్రెస్ ఏజ్డ్ 4 to 5 years of age was found dead in the Kurai area of the Pench Tiger Reserve, Madhya Pradesh. Officials suspect poaching as the cause of the death. So citing the electrocution. So this is the representational image. మనకి ఇదిగోండి Pench Tiger Reserve is what is the representational image. Yes. So the incident details మనకు చూస్తే కనుక it was discovered on the border of Jirewada village and as well as the Mowgli sanctuary దగ్గర. Officials suspect electrocution as the cause linked to poaching activities. A case has been registered and efforts to apprehend the poachers are also underway. సో పెంచ్ టైగర్ రిజర్వ్ గురించి ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో మనకి ఏమేం తెలియాలి పెంచ్ టైగర్ రిజర్వ్ గురించి. సో హియర్ ఇన్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా మీరు ఏంటంటే కనుక సో హ్యూమన్ థ్రెట్స్ టు దట్ ఆఫ్ ద క్యాట్ స్పీసీస్ గురించి మనం మాట్లాడాం కదా, బిగ్ క్యాట్ స్పీసీస్ గురించి. అక్కడ మీరు ఈ ఇన్సిడెంట్ని కూడా మీరు నెరేట్ చేయొచ్చు. పెంచ్ టైగర్ రిజర్వ్ దగ్గర రీసెంట్గా మనకి ఏంటంటే కనుక 4 to 5 year old టైగర్స్ మనకి ఏంటంటే కనుక సో చనిపోవడం అయితే జరిగింది, మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద పోచింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అని చెప్పేసి. సో పెంచ్ టైగర్ రిజర్వ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద మధ్యప్రదేశ్ సియోని అండ్ యాజ్ వెల్ యాజ్ ద చిండ్వారా డిస్ట్రిక్ట్స్ అండ్ ఇట్ ఈవెన్ ఎక్స్టెండ్స్ టు ద నాగ్పూర్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర. సో మనకి ఐడియల్లీ మధ్యప్రదేశ్లో సియోని అండ్ యాజ్ వెల్ యాజ్ ద చిండ్వారా డిస్ట్రిక్ట్స్ దగ్గర మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉందండి. ఇది మనకి ఈవెన్ ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ టు దట్ ఆఫ్ ద నాగపూర్ యాజ్ వెల్. సో జియోగ్రాఫికల్ ఫీచర్స్ మనకు చూస్తే అసలు ఈ పెంచ్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది తన యొక్క పేరు పెంచ్ రివర్, అక్కడ ఫ్లో అయ్యేటువంటి పెంచ్ రివర్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని పెట్టడం జరిగింది. Okay, so the named after the Pench river which flows through this reserve. So the terrain is undulating with the small hills, steep slopes and as well as the dry deciduous forests అయితే కనుక ఉంటాయి. కాంపోనెంట్స్ ఏవేంటి మనకి ఈ యొక్క దీంట్లో అంటే కనుక సో దట్ ఈస్ ఇందిరా ప్రియదర్శిని పెంచ్ నేషనల్ పార్క్ ఒకటి మనకి, సెకండ్ వన్ వచ్చేసి పెంచ్ మౌగ్లీ శాంక్చురీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ బఫర్ ఏరియా. అంటే దీస్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రొటెక్టెడ్ ఏరియా. ఇందిరా ప్రియదర్శిని పెంచ్ నేషనల్ పార్క్ ఒకటి, పెంచ్ మౌగ్లీ శాంక్చురీ ఒకటండి. ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ గురించి మనం చూస్తే కనుక ఇక్కడ మనం ఎక్కువగా ఫ్లోరా ఏ స్పీసీస్ చూడొచ్చు అంటే టేక్ స్పీసీస్, సాగ్, మహువా అండ్ వేరియస్ గ్రాసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద shrubs మనమైతే కనుక ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ అలాగనే ఫోనా వచ్చేసి మనకి ఏంటంటే కనుక చీటల్, సాంబార్, నీల్గాయ్, గౌర్, వైల్డ్ బోర్ ఇవన్నీ కూడా మనం కవర్ చేసామండి. ప్రతిదీ కూడా మనం ఏది వదలలేదు. సో చీటల్ స్పీసెస్, సాంబార్ స్పీసెస్, నీల్గాయి, గౌర్, వైల్డ్ బోర్, టైగర్, లెపర్డ్, వైల్డ్ డాగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓల్స్ ఇవన్నీ కూడా మనం అపార్ట్ ఫ్రమ్ దట్ బర్డ్ స్పీసీస్ కూడా లైక్ అరౌండ్ 325 స్పీసీస్ ఆఫ్ ద బర్డ్, మలబార్ పైడ్ హార్న్బిల్, ఇండియన్ పిట్ట, గ్రే హెడెడ్ ఫిషింగ్ ఈగిల్ వీటిలన్నిటినీ కూడా మనం ఏంటంటే కనుక ఇవన్నీ కూడా ఈ పెంచ్ టైగర్ రిజర్వ్ దగ్గర మనం అయితే కనుక 1 can see అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. ఎస్, the other important point, discuss the challenges of wildlife conservation in India with reference to the incidents of poaching, highlight the measures to prevent such threats in the protected areas like Pench Tiger Reserve can be a potential question. So ఇక్కడ మనకి ఏమేం ఫోనా మనం అయితే కనుక చూడొచ్చు అనేటువంటిది తెలుసుకోవాలి. సో ఫ్లోరా, సో ఏవేం డిఫరెంట్ ప్లాంట్ స్పీసీస్ ఇవి కూడా మనం చూడొచ్చు. ఏవేంటి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏవేంటి లైక్ ఇందిరా ప్రియదర్శిని పెంచ్ నేషనల్ పార్క్ ఒకటి, పెంచ్ మౌగ్లీ శాంక్చురీ ఒకటి, రెండండి మనకి. ఇక్కడ మనకి పెంచ్ రివర్ జియోగ్రాఫికల్ ఫీచర్స్ గురించి చూస్తే ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద పెంచ్ రివర్ మనకి. అండ్ అలాగే పెంచ్ టైగర్ రిజర్వ్ మనకి మధ్యప్రదేశ్లో సియోని అండ్ యాజ్ వెల్ యాజ్ చిండ్వారా డిస్ట్రిక్ట్స్లో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉందండి. Clear, this was a second important article. So first one we talked about one of the important Ramsar site and one of the important lakes in our country that is called as Vembanad lake గురించి మనం మాట్లాడుకున్నాం, కేరళలో ఉంది మనకి. ఆ తర్వాత నెక్స్ట్ వేంబానాథ్ లేక్ తర్వాత we have one more lake important one called as అష్టముది లేక్ అంటారు, అది కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ మనకి. This was the second important one. Moving forward to the third important article. Yes, highest hospital registrations under the Ayushman in Uttar Pradesh. ఉత్తరప్రదేశ్లో మనకి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్ రిజిస్ట్రేషన్స్ అయితే కనుక మేమైతే కనుక రీచ్ అయ్యాము. ద స్కీమ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద రెస్పెక్టివ్ స్టేట్ ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బ్రజేష్ పథక్ అయితే కనుక చెప్తున్నారండి. సో అదే రాశారు చూడండి, ఉత్తరప్రదేశ్ హ్యాస్ అచీవ్డ్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్ రిజిస్ట్రేషన్స్ ఇన్ ద కంట్రీ అండర్ ద ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన బోత్ అట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్.
hospitals. Deputy Chief Minister Brajesh Pathak said on Monday, the beneficiaries of this health insurance scheme, so they are receiving the free treatment up to 5 lakh rupees వరకు కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ఫ్రీ ట్రీట్మెంట్ అయితే కనుక పొందొచ్చు. హీ ఆల్సో డైరెక్టెడ్ టు ఎన్ష్యూర్ maximum coverage for eligible patients. The state boasts a total of 5,800 hospitals operating under Ayushman Bharat scheme, of which 2,900 are government run and 2,800 are private facilities, the highest in India. So now you are expected to know some important points about the Pradhana Mantri Ayushman Bharat Pradhana Mantri Jana Arogya Yojana gurinchi important points manaki even teliyali. So let us read some important points andi. Uttar Pradesh has achieved the highest number of hospital registrations because ఎందుకంటే హెల్త్ రిలేటెడ్ స్కీమ్స్ అనేటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ రోజున మనం హెల్త్ ఇన్ఫ్లేషన్ ఆర్ ద మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక ఇయర్ ఆన్ ఇయర్ సో ద నార్మల్ ఇన్ఫ్లేషన్ కంటే కూడా డబల్ డిజిట్స్లో మనకైతే కనుక పెరిగిపోతుందండి ఇన్ఫ్లేషన్ అనేటువంటిది. మెడికల్ కాస్ట్స్ ప్రతి ఏడాదికి కూడా మనకి ఏంటి అని అంటే కనుక పెరిగిపోవడం జరుగుతున్నాయి. ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ ట్రీట్మెంట్స్, సో ఈవెన్ ద పెద్ద ట్రీట్మెంట్స్ లైక్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అయితే కనుక ఇంకా హైలీ ఎక్స్పెన్సివ్గా మనకైతే కనుక మారిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మరింత మెడికల్ కాస్ట్ పెరిగిపోతాయో పీపుల్ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది పెరిగిపోతుంది. పెరుగుతుంది. ఇన్సూరెన్స్ అయితే కనుక ఉన్న వాళ్ళకి మనకి ఏంటి అని అంటే కనుక కొంత పర్వాలేదు, కానీ బట్ లోవర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మిడిల్ ఇన్కమ్ ఆఫ్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ హూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొటెక్షన్ కవర్, అలాంటి వాళ్ళకి మనకి ఏంటి అని అంటే కనుక దే ఫాలో ఆన్ టు దట్ ఆఫ్ ద డెట్ ట్రాప్లోకి మనకి పడిపోయేటువంటి పరిస్థితులు అయితే కనుక ఉంటాయి. అందుకని గవర్నమెంట్ ఏంటంటే కనుక ఈ యొక్క ఇన్సూరెన్స్ స్కీమ్ని ప్రపంచంలోనే మనకి ఏంటంటే కనుక సో ద లార్జెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ని మనకైతే కనుక తీసుకుని రావడం జరిగిందండి. దట్ ఈస్ నోన్ యాజ్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనే స్కీమ్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారు. అసలు ఏంటి స్కీమ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏవేంటి, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం ఏమేమి స్టడీ చేయాలి అనే పాయింట్స్ అన్నీ కూడా మనం అయితే కనుక ఈ ఆర్టికల్లో మనం కవర్ చేద్దాం. The Ayushman Bharat Pradhana Mantri Jana Arogya Yojana, with over 5,800 hospitals are participating. So achievement తీసుకుంటే the number of hospitals participation అనేటువంటిది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, thereby reflecting the state's robust implementation of this scheme. హెల్త్ రిలేటెడ్ స్కీమ్స్ మనకి ఏంటంటే కనుక ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, అలాగే మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ అంటే విమెన్, లేకపోతే చిల్డ్రన్, షెడ్యూల్డ్ కాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఓకే, మైనారిటీస్, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, వీళ్ళకి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైనా కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉందండి. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, అసలు ఈ స్కీమ్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలియాలి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి మనకి. ఇట్ ఈస్ ఫుల్లీ ఫండెడ్ బై దట్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2018. సో మనకి ఏంటంటే కనుక సో ఇట్స్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ వేర్ ద స్టేట్ అండ్ as well as the center will share the burden of these particular insurance costs. 2018లో మనకైతే కనుక దీన్ని లాంచ్ చేయబడడం జరిగింది. ఇక్కడ కవరేజ్ ఏంటంటే అప్ టు 5 lakh పర్ ఫ్యామిలీ యాన్యువల్లీ ఫర్ సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెరిషరీ కేర్. సో ఇన్ ఆర్డర్ టు ఫర్ ద సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెరిషరీ కేర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ కానివ్వండి, మెడికల్ ట్రీట్మెంట్స్, డయాగ్నోస్టిక్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క స్కీమ్లో మనకి కవర్ అవుతాయి. బట్ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన అందరికీ వర్తించదండి. కొంతమంది బెనిఫిషరీకి మాత్రమే. వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు? సోషియో ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాస్ట్ సెన్సస్ మనకైతే కనుక స్టేట్ గవర్నమెంట్స్ కండక్ట్ చేసినప్పుడు ఆ యొక్క డేటాను ఆధారంగా మనకి ఏంటంటే చేసుకుని దోస్ ఆర్ ద టార్గెట్ గ్రూప్ మనకి. అండ్ ఈవెన్ ఫర్దర్ నాట్ ఓన్లీ దట్ ఫ్లెక్సిబిలిటీ అయితే కనుక స్టేట్స్కి ఇచ్చారు సో దట్ టు ట్యాగ్ దోస్ ఫ్యామిలీస్ విత్ సిమిలర్ సోషియో ఎకనామిక్ ప్రొఫైల్స్ టు కవర్ ద అన్అథెంటికేటెడ్ ఎస్సీసీసీ ఫ్యామిలీస్. సో నాట్ ఓన్లీ దెమ్ మనకి ఏంటంటే కనుక కొంతమంది ఆ సిమిలర్ ఇదిలో ఉండేటువంటి వాళ్ళు బట్ అందులో మిస్ అయినటువంటి వాళ్ళని కూడా మనకి ఏంటంటే కనుక సో దీంట్లో యాడ్ చేసేటువంటి వెసులుబాటు మనకి ఇవ్వడం జరిగింది. షేరింగ్ ఫార్ములా మనం చూస్తే కనుక 60:40 రేషియోలో మనకైతే కనుక రన్ అవుతుంది. వేర్ స్టేట్స్ విత్ legislatures 90:10 for the
నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరాఖండ్. అంటే అర్థం ఏంటంటే ప్రతి 100 రూపాయల్లో మనకి 90 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటే 10 రూపాయలు ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. యూనియన్ టెరిటరీస్ వితౌట్ లెజిస్లేచర్స్ అయితే కనుక 100% మనకి సెంట్రల్లే ఫండింగ్ పెట్టుకుంటుందండి. ఎగ్జాంపుల్ ఏంటి, మనకి లడాక్ ఈజ్ ద ఎగ్జాంపుల్ వేర్ ఇట్ ఈస్ ఏ యూనియన్ టెరిటరీ అండ్ దెర్ ఈజ్ నో లెజిస్లేచర్. సో కాబట్టి మనకి ఏంటంటే కనుక దట్ ఈస్ వాట్ ఈస్ లడాక్. అంటే ప్యాటర్న్ అనేటువంటిది యూనిఫామ్గా ఉండదు. సో కొన్ని జనరల్ స్టేట్స్కి మనకి 60:40 ఇస్తారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాలయన్ స్టేట్స్ అనమాట, దట్ ఈస్ నథింగ్ బట్ 90:10 రేషియో ఇవ్వబడడం జరుగుతుంది. అండ్ 100% central funding will be provided for the UTs without having the legislature. నోడల్ ఏజెన్సీ ఎవరు, మనకి నేషనల్ హెల్త్ అథారిటీ అని చెప్పేసి ఉందండి మన కంట్రీలో. దిస్ ఈస్ వాట్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. అంటే 5 లక్షల వరకు మనకి ఏంటి అని అంటే కనుక ట్రీట్మెంట్ అనేటువంటివి చేయించుకోవచ్చు ఎటువంటి కాస్ట్ లేకుండా. ఇట్ విల్ ఇంప్లిమెంట్ ద స్కీమ్ ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. సిమిలర్లీ నేషనల్ లెవెల్లో నేషనల్ హెల్త్ అథారిటీ ఎలా ఉంటుందో స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ హెల్త్ ఏజెన్సీ అయితే కనుక ఉంటుంది. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఆఫ్ స్టేట్ లెవెల్ ఇంప్లిమెంటేషన్. ఎస్, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఏం తెలియాలి మనకి, నోడల్ ఏజెన్సీ ఏంటో తెలియాలి, ఫండింగ్ మెకానిజం అనేటువంటిది ఎలా ఉంటుంది, బెనిఫిషరీస్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, దెన్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అంటే అర్థం ఏంటి, స్కీమ్ రిలేటెడ్ థింగ్స్, ఏం బెనిఫిట్ మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ మనకి. ఎస్ అండి, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. NCLAT to hear the meta plea against the CCI penalty on January 16th. సో హియర్ ఇక్కడ ఇంపార్టెంట్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి మనకి, NCLAT. వాట్ ఈస్ NCLAT? NCLAT అంటే నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ అని అర్థం అండి. నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్. ఓకే, వాట్ ఈస్ CCI? CCI అంటే ఏంటంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎస్, ఇప్పుడు ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే బాడీ మనం తీసుకుంటే కనుక దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ రెగ్యులేటరీ బాడీ. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ regulatory body and in fact it was a statutory body also. So it was a statutory body also. ఏంటి ఈ బాడీ, దేని ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది, కాంపిటీషన్ యాక్ట్ 2002 ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి బాడీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఏం చేస్తుంది ఈ బాడీ ఏం చేస్తుంది అని అంటే, ఇట్ ఎన్ష్యూర్స్ ఫెయిర్ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్. సో ఇన్ ద మార్కెట్, సో ప్రివెన్షన్ ఆఫ్ malpractices ఆర్ ఫాల్స్ ప్రాక్టీసెస్ ఆర్ లేకపోతే కాంపిటీషన్ని దెబ్బతీసే విధంగా, లేకపోతే ఏవైనా డామినెంట్ పొజిషన్లో ఉంటే కనుక వాటి యొక్క డామినెంట్ పొజిషన్ని అబ్యూస్ చేస్తూ అడ్వాంటేజ్ తీసుకుని మిగతా ప్లేయర్స్ని మనకి ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ మార్కెట్ నుంచి పంపించేయాలి అని చెప్పేసి చూస్తున్నా, ఇలాంటి వేటిల్ని కూడా మనకి టాలరేట్ చేయదు ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఒకవేళ ఎవరైనా కూడా అలాంటి యాక్టివిటీస్ అంటే యాంటీ కాంపిటీషన్ యాక్టివిటీస్ని చేస్తూ ఉంటే, ఫెయిర్ కాంపిటీషన్ని మార్కెట్లో డిస్టర్బ్ చేసే విధంగా మనకి ఏంటంటే తీసుకుని వస్తే, లేకపోతే ప్రిడేటరీ ప్రైజింగ్ అంటారు, అలాంటి వాటిని తీసుకుని వస్తే కనుక అలాంటి వాళ్ళ మీదన మనకి యాక్షన్స్ తీసుకుంటుంది ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు రీసెంట్గా మనకి ఎవరి మీదన ఇంపోజ్ చేసిందో చూడండి పెనాల్టీ, మన యొక్క మెటా ఈజ్ ద పేరెంట్ కంపెనీ ఆఫ్ ద సోషల్ మీడియా ఫేస్బుక్. మనం ఫేస్బుక్ వాడతాం కదా, దాని యొక్క పేరెంట్ కంపెనీ మెటా వాళ్ళ మీదన మనకి ఏంటంటే కనుక ఈ ఫైన్ అనేటువంటి దాన్ని ఎంత అరౌండ్ 213 crore ఫైన్ అయితే కనుక మనకి ఇంపోజ్ చేశారండి. ఎందుకని? సో దే ఆర్ బేసికల్లీ అబ్యూజింగ్ దేర్ డామినెంట్ పొజిషన్.
సో వీళ్ళ యొక్క పొజిషన్ని, డామినెంట్ పొజిషన్ని వీళ్ళు ఏంటి అని అంటే కనుక అబ్యూజ్ చేస్తూ కాంపిటీషన్ని మనకి ఏంటంటే కనుక మనకి డిస్టర్బ్ చేస్తున్నారు. సో దే ఆర్ అన్హెల్దీ ప్రాక్టీసెస్ని వీళ్ళు ఏంటి అని అంటే కనుక అన్కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు అని చెప్పి వాళ్ళ మీద ఎవరికి పెనాల్టీ అని సిసిఐ అని ఎవరు పెనాల్టీ వేశారు? సిసిఐ పెనాల్టీ వేసింది. సిసిఐ అంటే ఏంటి? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈజ్ ఇట్ ఎ రెగ్యులేటరీ బాడీ? ఎస్, ఇట్ వాజ్ ఎ రెగ్యులేటరీ బాడీ. ఈజ్ ఇట్ ఏ స్టాట్యూటరీ బాడీ? ఎస్, ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఏ యాక్ట్ ద్వారా కన్స్టిట్యూట్ చేయబడి జరిగింది? కాంపిటీషన్ యాక్ట్ 2002 ద్వారా. సో ఫెయిర్ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్ ఎన్షూర్ చేయడమే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ మనకి. So now in order to challenge the order of the Competition Commission of India, now the Meta approached the NCLAT, నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ అయితే కనుక మనకి విజిట్ చేయడం జరిగిందండి మెటా వాళ్ళు. సో ద ప్లీ అగెన్స్ట్ ద సిసిఐ పెనాలిటీ. నౌ లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ NCLAT. సిసిఐ అర్థమైంది కదా, అసలు మెటా మీద ఫైన్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఎందుకు ఇంపోజ్ చేశారు, ఇప్పుడు NCLAT అంటే ఏంటి, ఎందుకు అప్రోచ్ అయ్యారు అనేటువంటిది కూడా మనం చూడడం జరుగుతుంది. అసలు NCLAT అనేటువంటి బాడీ గురించి. So the Meta Platforms has filed an appeal before the National Company Law Appellate Tribunal against the 213 crore penalty that was imposed by the Competition Commission of India for alleged abuse of its dominant position. సో తన యొక్క డామినెంట్ పొజిషన్ని మనకి ఏంటి అని అంటే కనుక అబ్యూజ్ చేస్తోంది, ఈ యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ని మనకి ఏంటి అని అంటే కనుక పాల్పడుతోంది మెటా అని చెప్పి దాని మీద 213 కోట్ల ఫైన్ అయితే కనుక మనకి సిసిఐ వాళ్ళు ఇంపోజ్ చేయడం జరిగిందండి. నౌ దిస్ ఈజ్ వాట్ ఈస్ NCLAT, నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలియాలి మనకి. బిఫోర్ దట్ ద సిసిఐ ఇంపోజ్డ్ ఎ పెనాలిటీ ఆఫ్ 213 crore on Meta for misuse of its dominant position in the market. So the Meta sought the urgent hearing of the case considering the importance of the matter. Hearing details, it will be heard by NCLAT on January 16th. Senior advocates are represented the Meta in this particular matter. Now NCLAT ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారో ఏంటి ఇవన్నీ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అవసరం లేదండి. ఇక్కడ మనకి తెలియాల్సిన బాడీస్ అలా CCI అండ్ యాజ్ వెల్ యాజ్ NCLAT, ఈ రెండు బాడీస్ గురించి మనకు తెలియాలి. NCLAT అనేటువంటిది మనకి ఏంటంటే కనుక అండర్ సెక్షన్ నెంబర్ 410 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది. ఇంకొకటి కూడా ఉంది మనకి NCLT అంటారు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఇదేమో లా అపీలేట్ ట్రిబ్యునల్. ఇది ఎస్ NCLT ఆర్డర్స్ యొక్క కూడా మనం ఏంటంటే NCLAT దగ్గర ఛాలెంజ్ చేయొచ్చు. So it is operational since the June 1st 2016 and functions as a quasi judicial body గా మనకి ఏంటి అని అంటే కనుక ఫంక్షన్ చేస్తుంది పర్టికులర్ బాడీ. ఏమేం చేస్తుంది? లైక్ ఇట్ విల్ హియర్ ద అపీల్స్ అగెన్స్ట్ ద ఆర్డర్స్ ఆఫ్ NCLT, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఎవరికి సంబంధించి అయినా సరే ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ని అవి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇనిషియేట్ చేయడానికి. సో ద సో కాల్డ్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ అంటాం మనం, CIRPని మనకి ఏంటంటే ట్రిగ్గర్ చేయడానికి అవన్నీ కూడా మనకి NCLT చూసుకుంటుంది. NCLTకి సంబంధించినటువంటి ఆర్డర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డర్ ఇస్తుంది కదా, ఆ ఆర్డర్ని ఒకవేళ నచ్చకపోతే కనుక దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళొచ్చు అని అంటే NCLATకి వెళ్ళొచ్చు. సో అంటే ఇప్పుడు NCLAT ఏం చేస్తుంది? NCLT వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఆ యొక్క అపీల్స్గా మనకైతే కనుక వింటుంది. నెక్స్ట్ హ్యాండిల్స్ ద అపీల్స్ అండర్ సెక్షన్ 61 ఆఫ్ ద ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్రప్సీ కోడ్. సో ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ఆర్డర్స్ని మనకైతే కనుక వింటుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ అపీలేట్ అథారిటీ ఫర్ ద డెసిషన్స్ బై ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడే కదా మనం చూసాం మెటా వాళ్ళు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఛాలెంజ్ చేసుకుంటూ NCLATకి మనకు వచ్చారు. అందుకనే ఇది వన్ ఆఫ్ ద ఫంక్షన్స్లో కూడా మనం అదే పాయింట్ రాసాం చూడండి. ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ అపీలేట్ అథారిటీ ఫర్ ద డెసిషన్స్ బై ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ద నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ, NFRA అని చెప్పేసి ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది. సో దానికి సంబంధించి కూడా వాటి యొక్క ఆర్డర్స్ని కూడా మనకి ఏంటంటే కనుక NCLAT అయితే కనుక వింటుందండి. దీంట్లో మనకి చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ జ్యుడిషియల్ టెక్నికల్ మెంబర్స్ ఉంటారు. దే ఆర్ అపాయింటెడ్ బై దట్ ఆఫ్ ద
సెంట్రల్ గవర్నమెంట్ అయితే వాళ్ళని అపాయింట్ చేస్తుంది. మెంబర్స్ ఆర్ సెలెక్టెడ్ బేస్డ్ అపాన్ ఎక్స్పర్టీస్ లైక్ లా, ఫైనాన్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్. వీటిల్లో ఎవరికైతే కనుక ఎక్స్పర్టీస్ ఉంటుందో అలాంటి వాళ్ళని మనకి ఏంటంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంబర్స్గా మనకి అపాయింట్ చేయడం అయితే చేస్తారండి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ద డిస్పోజ్ ఆఫ్ అపీల్స్ విత్ ఇన్ 6 months. సో అంటే ఫైల్ చేసినటువంటి 6 months లోపల ఆ యొక్క అపీల్ని మనకి ఏదో ఒకటి డిస్పోజ్ ఆఫ్ చేసేయగలగాలి. ఆర్డర్స్ కెన్ బి అపీల్డ్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎన్సిఎల్టీకి అప్రోచ్ అయ్యారు, అది ఇచ్చిన ఆర్డర్ నచ్చలేదు అనుకోండి, వేరే వాళ్ళు ఎవరైనా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు చెప్పినటువంటిది పెనాల్టీకి అనేది నచ్చలేదు, దెన్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీకి సంబంధించినటువంటి ఆర్డర్ నచ్చలేదు, దెన్ వీళ్ళందరూ కూడా మనకి ఎక్కడికి వెళ్తారు, ఎన్సిఎల్ఏటీకి వెళ్తారు, నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్. ఎన్సిఎల్ఏటీ చెప్పినటువంటి ఆర్డర్ కూడా నచ్చకపోతే ఇంకా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క చెప్పినటువంటి ఆర్డర్ కూడా నచ్చకపోతే దెన్ ఇంకా నో రెమెడీ, బికాస్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ ఇన్ అవర్ కంట్రీ. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంకా సుప్రీంకోర్టు దాటి ఇంకేం లేదు ఇంకా. సో సుప్రీంకోర్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ మనకి. క్లియర్? సో పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా వస్తుందంటే డిస్కస్ ద రోల్ ఆఫ్ ఎన్సిఎల్ఏటీ ఇన్ ఎన్ష్యూరింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ రిజాల్వింగ్ ద కార్పొరేట్ డిస్ప్యూట్స్ ఇన్ ఇండియా కెన్ బి ఎ పొటెన్షియల్ క్వశ్చన్. ఎస్, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. Leaves flutter in space. ఇస్రోస్ ఎక్స్పెరిమెంట్ రీచెస్ ద సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. ఎస్ అండి, ఈ ఆర్టికల్ దేనికి సంబంధించింది? రీసెంట్గా మొన్న PSLV C60 అయితే కనుక మనకైతే పంపించారు కదా ఆన్ December 31st, 2024 ఇస్రో వాళ్ళు సంథింగ్ కాల్డ్ యాజ్ స్పేడెక్స్ మిషన్. సో స్పేడెక్స్ మిషన్, దట్ ఈస్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటాం, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. సో వీటితో పాటుగానే అంటే ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటి దాని గురించి ఏమో మనకి ఇక్కడ రాశారు. నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, అపార్ట్ ఫ్రమ్ దిస్ అరౌండ్ దట్ 20+ పేలోడ్స్ని కూడా మనకైతే కనుక పంపించారండి. ఇన్ ఆర్డర్ టు క్యారీ అవుట్ డిఫరెంట్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ని క్యారీ అవుట్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక పంపించడం జరిగింది. సో ద 20+ పేలోడ్స్. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అప్డేట్ ఇక్కడ మెన్షన్ చేశారు. స్పేస్ డాకింగ్కి సంబంధించినటువంటి అప్డేట్ మనకి ఏంటంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ స్పేస్ డాకింగ్కి సంబంధించి మనం చూద్దాము. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే అసలు వాట్ ఈస్ డాకింగ్ అండి. ఆల్రెడీ మనం దీనికి సంబంధించినటువంటి డెడికేటెడ్ వీడియో మన LTX క్లాసెస్లో మనం అయితే కనుక చేసాం, ప్లీజ్ టు వాచ్ దట్. బట్ సింపుల్గా చెప్పాలి అని అంటే కనుక డాకింగ్ మీన్స్ టు జాయిన్ టుగెదర్, టు జాయిన్ టుగెదర్ అని చెప్పడం, టు జాయిన్ బేసికల్లీ. సో రెండిటిని, ఏ రెండిటిని, 2 శాటిలైట్స్ని మనం ఏంటంటే కనుక స్పేస్లో లో ఎర్త్ ఆర్బిట్లో మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక డాక్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇట్స్ ఎ డెమాన్స్ట్రేషన్. వీ వాంట్ టు షో టు ద ఎంటైర్ వరల్డ్ అవర్ డెమాన్స్ట్రేటింగ్ అవర్ డాకింగ్ క్యాపబిలిటీస్ అనేటువంటివి మనం ఏంటి అని అంటే కనుక చేయడం చూపిస్తున్నామండి. ఇప్పుడు ఈ యొక్క డాకింగ్ అనేటువంటిది ఎప్పుడు పెర్ఫామ్ చేస్తారంట రాశారు చూడండి. ఇట్ వాస్ పోస్ట్ పోస్ట్ టు January 9th చేస్తారట ఈ యొక్క డాకింగ్ అనేటువంటి దాన్ని. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ పోస్ట్ పోన్ టు January 9th. ఐడియల్లీ ఈవేళ January 7th అయితే కనుక చేయాలి. దట్ హ్యాస్ బిన్ పోస్ట్ పోన్ టు January 9th. ఏం జరుగుతుంది ఇక్కడ మనకి, 2 శాటిలైట్స్ని, 2 చిన్ని శాటిలైట్స్ని మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్పేడెక్స్ మిషన్ ద్వారా మనం పంపించాం. వాట్ వర్ ఇట్స్ నేమ్స్? ఫస్ట్ వన్ ఈజ్ టార్గెట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ చేజర్ అని చెప్పేసి రెండింటిని పంపించి ఈ రెండు కూడా మనకి ఏమవుతాయి, సో దే విల్ డాక్ అంటే జాయిన్ టుగెదర్ అండ్ ఆఫ్టర్ ద ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫర్ తర్వాత మళ్ళీ ఏం జరుగుతాయి, దే విల్ అన్డాక్ అయిపోయి సో కంప్లీట్లీ డ్రిఫ్ట్ అవే అయిపోయి ఎవరికి వాళ్ళు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ని వాళ్ళు క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ డాకింగ్, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఇంకా అదర్ పేలోడ్స్ మనకి 20+ పేలోడ్స్ని మనకైతే కనుక పంపించడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పేలోడ్ మనకి ఏంటంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ క్రాప్స్ అనేటువంటిది ఒక పేలోడ్ అండి. క్రాప్స్ అనేటువంటిది అంటే ఏంటంటే
కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్. స్పేస్లో ప్లాంట్ యొక్క గ్రోత్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే ఎక్స్పెరిమెంటేషన్ చేస్తున్నారు. దాని పేరేంటి మనకి క్రాప్స్ అనేటువంటిది మనకి పేలోడ్. ఎవరు పంపించారు దీన్ని మనకి? సో దట్ ఈస్ అబౌట్ ద విఎస్ఎస్సి, దట్ ఈస్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు మనకైతే కనుక ఈ యొక్క క్రాప్స్ అనేటువంటి పేలోడ్ని మనకి పంపించడం జరిగిందండి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ వాట్? ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద పోయం అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద పోయం 4 అని చెప్పేసి. ఎస్, సో దట్ ఈస్ అబౌట్ ద ఆర్బిటల్ మనకి ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ అని చెప్పేసి మనం పిలుస్తాము. అయితే ఈ యొక్క క్రాప్స్ యొక్క పేలోడ్లో మనం ఏంటంటే కౌ పీ సీడ్స్ని మనం పంపించామండి. ఆ కౌ పీ సీడ్స్ మనకి ఏంటంటే కనుక ఇప్పుడు మనకి లీవ్స్ అయితే కనుక వచ్చాయి. దేవర్ స్ప్రౌటెడ్ అండ్ దేర్ బై అన్వీల్డ్ దేర్ ఫస్ట్ లీవ్స్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఇదిగో యూ కెన్ సీ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ యాజ్ వెల్. కౌ పీ సీడ్స్ దట్ వర్ సెంట్ ఇన్ టు స్పేస్ బై ఇస్రో స్ప్రౌట్ దేర్ ఫస్ట్ లీవ్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి అడుగుతారంటే ఈ యొక్క స్పేస్ డాకింగ్ క్యాపబిలిటీస్ ఇప్పుడు మనం డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం కదా, వాట్ ఈజ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అని చెప్పి. ఎందుకని కావాలంటే మనకి కమింగ్ డేస్లో మనం చంద్రయాన్ 4 తీసుకురాబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి అలాగే మన యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ని మనం ఏంటి అని అంటే కనుక పెట్టబోతున్నాం. అలాంటప్పుడు ఇట్ ఇన్వాల్వ్స్ హ్యూజ్ ఎక్విప్మెంట్ అనమాట. ఈ ఎక్విప్మెంట్ అంతటినీ కూడా మనకి ఒకేసారి మనం ఏంటంటే సింగిల్ లాంచ్ వెహికల్లో తీసుకెళ్ళలేము. అందుకని దీన్ని మనం ఏం చేయాలి, చిన్న చిన్న మాడ్యూల్స్గా డివైడ్ చేసేసి పైకి పట్టుకెళ్ళి అక్కడ ఆర్బిట్లో మనం వాటిని జాయిన్ చేయాలి, అంటే డాక్ చేయాలి. ఇప్పుడు దాన్ని మన అంత హెవీ ఎక్విప్మెంట్ని మనం ఏంటి అని అంటే కనుక డాకింగ్ అనేటువంటి దాన్ని చేయడానికి ముందుగా మనకు ఆ క్యాపబిలిటీ ఉంది అని చెప్పి 2 చిన్న శాటిలైట్స్ని తీసుకుని మనం ఏంటంటే కనుక జాయిన్ చేయడం అయితే కనుక జరుగుతుందండి. ఎస్, బికాస్ ఈవెన్ ద పెద్ద ఎక్విప్మెంట్ జాయిన్ చేయడం మైట్ బి కంపారిటివ్లీ ఈజీ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద స్మాలర్ థింగ్స్, బికాస్ స్మాలర్ థింగ్స్ రిక్వైర్స్ మోర్ ప్రెసిషన్ అనేటువంటిది కావాలి మనకి. ఎస్, ఇంకా మోర్ టెక్నికాలిటీ అండ్ మోర్ ప్రెసిషన్ అనేటువంటిది అవసరం అవుతుంది మనకి. సో దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద స్పేస్ డాకింగ్. ఇంకెక్కడికి వచ్చేసరికి ఏంటి మనకి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ దట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రాప్స్ అనేటువంటి పేలోడ్ మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క కౌ పీ సీడ్స్ని, అంటే స్పేస్లో ప్లాంట్ గ్రోత్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి స్టడీ చేయడం గురించి ఈ పేలోడ్ని అయితే కనుక పంపించారండి. సో దిస్ ఈస్ వేర్ ఇట్ హ్యాస్ రీసెంట్లీ రీచ్డ్ ద మైల్ స్టోన్. Clear? Let us discuss, read some important points. ISRO's Vikram Sarabhai Space Center achieved a significant milestone as the cow pea seeds on board the PSLV C-60 Poem 4 mission sprouted and unveiled their first leaves in the space. So ISRO's CROPS payload గురించి మనకైతే కనుక తెలియాలి. What is CROPS? కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ అని పిలుస్తాం మనం. ఇట్ ఈస్ ఏ ప్లేలోడ్. ఎవరు డెవలప్ చేశారు దీన్ని? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఏంటిది ద ఆబ్జెక్టివ్ ఏంటంటే టు స్టడీ అబౌట్ ద ప్లాంట్ గ్రోత్ అండ్ సస్టైనబిలిటీ ఇన్ ద ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఎన్విరాన్మెంట్స్. సో స్పేస్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్లో మనకి ప్లాంట్ గ్రోత్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని స్టడీ చేయడం గురించి మనం ఈ యొక్క క్రాప్స్ అనేటువంటి పేలోడ్ని మనం పంపించడం జరిగింది. దాంట్లో వీ హ్యావ్ ప్లేస్డ్ ఈ యొక్క కౌ పీ సీడ్స్ని మనం అయితే కనుక ప్లేస్ చేసామండి. క్లియర్? సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద పాయింట్ ఈజ్ ఆల్ అబౌట్. A bench of cow pea seeds were taken into orbit successfully sprouted a few days ago. Recently, the seeds unveiled their first leaves in the space, making a significant milestone for that of the space plant research లో మనకి ఏంటి అని అంటే కనుక దిస్ ఈజ్ డెఫినెట్లీ ఏ సిగ్నిఫికెంట్ మూమెంట్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. సో ద ఎక్స్పెరిమెంట్ వాస్ కండక్టెడ్ ఆన్ బోర్డ్ ద PSLV C-60 Poem 4 mission. It aims to develop the ISRO's capabilities for growing and sustaining the flora in the space. సో ఇస్రో గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ రీసెంట్లీ డెమాన్స్ట్రేటెడ్ ద ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ ద స్పేస్ బేస్డ్ బయాలజికల్ స్టడీస్ అండ్ ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ ద ఫ్యూచర్ లాంగ్ టర్మ్ స్పేస్ మిషన్స్. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి? పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ద స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే కనుక పోస్ట్పోన్డ్ టు January 9th అయితే కనుక చేశారు. ద మిషన్ ఇట్స్ అంటిల్ Jan 10th అండ్ ద పోస్ట్పోన్మెంట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ క్రిటికల్. నాట్ దాట్ ఇష్యూ బికాస్ Jan 10th డెడ్లైన్ అయితే కనుక వీళ్ళు మనకి పెట్టుకోవడం అయితే జరిగిందండి. సో పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ కెన్ బి, హౌ డస్ ఇస్రోస్ ఎక్స్పెరిమెంటేషన్ విత్ ద ప్లాంట్ గ్రోత్ ఇన్ స్పేస్ కంట్రిబ్యూట్ టు ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది ఇండియాస్ స్పేస్ ప్రోగ్రామ్? డిస్కస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఫర్ ఫ్యూచర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్.
HMPV infection not new, no cause of alarm says సెంట్రల్ గవర్నమెంట్ మనకి రీసెంట్గా ఈ యొక్క హెచ్ఎంపివి ఇన్ఫెక్షన్స్ బెంగళూరులో మనకైతే కనుక వచ్చాయి అని చెప్పేసి మనకి సో ఈ యొక్క న్యూస్ ఐటమ్స్ అయితే కనుక ఎమర్జ్ అవుతున్నాయండి. ఆ కాంటెక్స్ట్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడుతూ ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఈ యొక్క హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ అనేటువంటిది భయపడాల్సిన అవసరం లేదు. సో ఇదేమీ కూడా మనకి ఏంటంటే ఈ రోజున కాదు, ఈరోజు హెచ్ఎంపివి ఇన్ఫెక్షన్ వచ్చింది ఈ రోజుది కాదు, ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి, ఫర్ ఇన్స్టెన్స్ 2001 నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఇతర దేశాల్లో ఆల్రెడీ ఉంది. అండ్ ఈవెన్ ఇండియాలో కూడా మనకి ఏంటంటే ఇంతకుముందు ఇన్ఫెక్షన్స్ అయితే కనుక ఉన్నాయి. ఇప్పుడు దీని గురించి మనం ఏంటి అని అంటే కనుక వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అంటూ సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఒక రకమైన అష్యూరెన్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుందండి. హెచ్ఎంపివి ఇన్ఫెక్షన్స్ ఆర్ నాట్ న్యూ, దే ఆర్ నో కాజ్ అట్ ఆల్ ఫర్ అలారం. ఇదిగో ఇక్కడ రాశారు చూడండి, దిస్ వైరస్ హ్యాస్ బీన్ సర్క్యులేటింగ్ ఇన్ ద వరల్డ్ ఫర్ మెనీ ఇయర్స్, ఇట్ మెయిన్లీ స్ప్రెడ్స్ త్రూ ఎయిర్. ఎన్నో సంవత్సరాల నుంచి ఆల్రెడీ ప్రపంచంలో మనకి సర్క్యులేట్ అవుతూనే ఉంది. అంటే మైల్డ్ రెస్పిరేటరీ ఇల్నెస్ అయితే కనుక వస్తుంది దీనివల్ల, అంతే తప్ప మనం భయపడిపోయి ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఇది కాదు, అవసరం లేదు. బట్ స్టిల్ స్టేట్ గవర్నమెంట్స్ ఏంటి అని అంటే కనుక మీరు కొంత స్టెప్ అప్ యువర్ ఎఫర్ట్స్ అని చెప్పేసి మనకి ఏంటంటే చెప్పడం జరుగుతుందండి. So let us read some important points. The Health Ministry clarified that human metapneumovirus HMPV, which was recently detected in 2 infants in India, is not a new virus and it has been circulating globally for the years. ఎన్నో సంవత్సరాలుగా మనకి ఏంటి అని అంటే కనుక ఆల్రెడీ సర్క్యులేట్ అవుతూనే ఉంది. సో దట్ ఈజ్ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ అని చెప్పేసి మనం అయితే కనుక పిలుస్తాము. ఇట్ ఈస్ ఎ నోన్ వైరస్ కాజింగ్ ద రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, మోస్ట్లీ మైల్డ్ ఇన్ నేచర్. ఇట్ ట్రాన్స్మిట్స్ త్రూ ద ఎయిర్ వయా ద రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా మనకి ఏంటంటే కనుక ట్రాన్స్మిట్ అవుతుంది. 2001 సంవత్సరంలో మనకి దీన్ని ఆల్రెడీ అయితే కనుక ఐడెంటిఫై అయితే కనుక చేశారు. ఇట్ హ్యాస్ బీన్ సర్క్యులేటింగ్ వరల్డ్ వైడ్ ఫర్ మెనీ ఇయర్స్. కరెంట్ సిచ్యువేషన్ మనకి తీసుకుంటే కనుక కర్ణాటక అండ్ గుజరాత్లో మనకి రీసెంట్గా అయితే కనుక డిటెక్ట్ అయిందండి. పేషెంట్స్ ఆర్ రికవరింగ్ అండ్ దెర్ ఈజ్ నో ట్రావెల్ హిస్టరీ హ్యాస్ బిన్ లింక్ టు ద కేసెస్. అంటే వీళ్ళకి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ కూడా లేదు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానివ్వండి, అలా ఎటువంటి ట్రావెల్ హిస్టరీ కూడా మనకి అయితే కనుక లేదు అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే చెప్తున్నారండి. ది గవర్నమెంట్ ఎంఫసైజ్డ్ దట్ ద వైరస్ అక్కరెన్స్ ఈజ్ నాట్ అలారమింగ్ అండ్ ద హెల్త్ సర్వేలెన్స్ నెట్వర్క్ ఈజ్ ఆల్రెడీ విజిలెంట్. సో హెల్త్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ అలర్ట్గానే ఉన్నారు. సో ఎటువంటి స్పైక్ ఏమైనా ఎటువంటి అబ్నార్మల్ కండిషన్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఇమీడియట్లీ మేము ఏంటి అని అంటే కనుక దానికి రెస్పాండ్ అయితే కనుక అవుతాం. బట్ యాజ్ ఆఫ్ నౌ సో వన్ షుడ్ అండర్స్టాండ్ దట్ హెచ్ఎంపివి ఇన్ఫెక్షన్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ న్యూ వైరస్ ఆల్ టుగెదర్. ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఇన్ అవర్ కంట్రీ ఫ్రమ్ ద కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఉంటుంది అనే చెప్పడం జరుగుతుంది. So agencies are also closely monitoring the developments, including the neighboring countries like that of the China. Former chief scientist at WHO highlighted that HMPV infection is not a cause for panic. Urged the people to maintain general respiratory precautions like masks వేసుకోవడం, washing the hands, crowds ని అవాయిడ్ చేయడం, కన్సల్టింగ్ ఏ డాక్టర్ ఇఫ్ ద సిమ్టమ్స్ బికమ్ సివియర్. సో ఈ పనులు చేస్తే సరిపోతుంది తప్ప ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి మనకి సౌమ్య స్వామినాథన్, ద ఫార్మర్ చీఫ్ సైంటిస్ట్ అట్ WHO మనకి చెప్తున్నారండి. So Indian Council of Medical Research and as well as the Integrated Diseases Surveillance Program indicate no significant rise in case of influenza-like illness or severe respiratory infections are because of due to HMPV. So that is about the next important article and so that you are expected to know. Moving forward manaki to the next article. India unequivocally condemns the Pakistani bombing of the Afghan targets. So recently the tensions between Pakistan and as well as Afghanistan are rising andi. So Pakistan manaki enti ani ante kanaka ee yokka border between the Pakistan and as well as Afghanistan, that is a Durand line antaru. So here మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక క్లాషెస్ అనేటువంటివి మనకి జరుగుతున్నాయి, బాంబింగ్ అనేటువంటివి జరుగుతుంది. సో విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద తాలిబాన్ రిలేటెడ్ ఫోర్సెస్ మీద నౌ ద ఇండియా ఈజ్ సేయింగ్ దట్ వీఆర్ unequivocally condemning. So that is we are criticizing, we are objecting
సో క్రిటిసైజింగ్ అని చెప్పచ్చండి మనకి. సో క్లియర్లీ వితౌట్ ఎనీ డౌట్ సో ఇండియా ఈజ్ సివియర్లీ క్రిటిసైజింగ్ ద పాకిస్తానీ బాంబింగ్ ఆఫ్ ద ఆఫ్ఘన్ టార్గెట్స్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ద క్లాషెస్ బిట్వీన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ అండ్ వాట్ వాస్ ద ఇండియాస్ స్టాండ్ ఆన్ దట్ అనేటువంటి పాయింట్ ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. ఇండియా స్ట్రాంగ్లీ కండెమ్డ్ the Pakistanis air strikes on Afghanistan targets in the Paktika provinces, which resulted in the civilian casualties like including women and as well as children. This issue comes amid the tensions between Pakistani forces and as well as the Taliban border guards. And సో దీనికి సంబంధించినటువంటి చూస్తే దిస్ వాజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ గుడ్ బై పాకిస్తాన్ అంటూ మనకి ఏంటి అంటే కనుక వన్ ఆఫ్ ది బార్డర్ ఏరియాస్. ఇండియా అన్ఈక్వివోకల్లీ కండెమ్డ్ ద అటాక్స్ ఆన్ ఇన్నోసెంట్ సివిలియన్స్, టర్మింగ్ ఇట్ యాజ్ ఎ వైలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ నార్మ్స్గా మనం ఏంటి అంటే కనుక చెప్పడం జరుగుతుంది. హైలైటెడ్ ద పాకిస్తాన్స్ టెండెన్సీ టు బ్లేమ్ ఇట్స్ నైబర్స్ ఫర్ దట్ ఆఫ్ ద ఇంటర్నల్ ఫెయిల్యూర్స్. So Pakistani Air Force jets bombed the Barmal districts of Paktika on December 24, 25. Around 46 people మనకైతే కనుక చనిపోవడం అయితే కనుక జరిగిందండి. తాలిబాన్ యొక్క మనకి ఆఫ్ఘనిస్తాన్ యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ కాల్డ్ ద బాంబింగ్ ఏ క్లియర్ యాక్ట్ ఆఫ్ అగ్రెషన్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక అటువైపు ఆఫ్ఘనిస్తాన్ మనకి క్రిటిసైజ్ అయితే కనుక చేస్తున్నారు. సో బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే కనుక ద ఆన్గోయింగ్ ద క్లాషెస్ బిట్వీన్ ఆఫ్ఘన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాకిస్తానీ ఫోర్సెస్ అలాంగ్ దట్ ఆఫ్ ద డ్యూరండ్ లైన్. డ్యూరండ్ లైన్ ఈజ్ బేసికలీ ద లైన్ బార్డర్ లైన్ బిట్వీన్ ద పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ఘనిస్తాన్. సో పాకిస్తాన్ alleged the strikes targeted the Tehreek-e-Taliban Pakistan assets. Yes అండి. Such actions could be viewed as violations of international law and principles of sovereignty under the United Nations Charter. Critically examine the implications of the Pakistan's airstrikes on Afghan targets for regional stability and India's strategic interests అనేటువంటిది another important article. So moving on to that of the next one. The Coliseum and changes. ఇట్ మే స్టిల్ బీ ఎర్లీ డేస్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. సో దిస్ ఆర్టికల్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ గురించి, వేర్ వీ హ్యావ్ ద కలేజియం సిస్టమ్ అనేటువంటిది ఇన్ ప్లేస్లో మనకైతే కనుక ఉంది. అపాయింట్మెంట్ ఆఫ్ కలేజియం సిస్టమ్, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ త్రూ దట్ ఆఫ్ ద కలేజియం సిస్టమ్, త్రూ ద కొలేజియం సిస్టమ్. సో కొలేజియం సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది మనకి. దట్ ఈస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద కొలేజియం సిస్టమ్. సో మనకి కొలేజియం సిస్టమ్ అనేటువంటిది మనకైతే కనుక ఇట్ విల్ రికమెండ్ ద నేమ్స్ ద జడ్జెస్ టు బి అపాయింటెడ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్లో మనకి ఈ యొక్క ఆర్టికల్ లైక్ ద వేర్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ అండ్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా మనం అయితే కనుక మెయింటైన్ చేయాలి అంటూ మనకి సో ఈ యొక్క ఆర్టికల్లో మనకైతే చెప్తున్నారండి. సో ఎస్ అండి, దీనికి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్లీ సో దెర్ ఆర్ న్యూస్ ఐటమ్స్ దట్ సో ద జ్యుడిషియరీ లైక్ ద జడ్జెస్ హూ ఆర్ ఎలివేటెడ్ టు దట్ ఆఫ్ ద హైకోర్ట్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఇంటర్వ్యూస్ అనేటువంటివి కండక్ట్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది అని చెప్పేసి న్యూస్ ఐటమ్స్ అయితే కనుక వస్తున్నాయి. సో డెఫినెట్లీ దీస్ ఆర్ మచ్ నీడెడ్ రిఫార్మ్స్ బట్ మోర్ నీడ్ టు బి డన్. సో బికాస్ కొలీజియం సిస్టమ్ వీ నీడ్ టు మేక్ ఇట్ మోర్ అకౌంటబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మోర్ ట్రాన్స్పరెంట్. సో దేర్ షుడ్ బి డీటెయిల్డ్ బైండింగ్ రూల్స్ అయితే కనుక ఉండాలి అని చెప్పేసి మనకైతే కనుక ఈ యొక్క ఆర్టికల్లో ఆథర్ అయితే మాట్లాడడం జరుగుతుందండి. సో లెట్ us read some important points associated with this. This article discusses recent reforms in the functioning of the India's Supreme Court Collegium, like including introducing the interviews for judicial appointments, excluding the candidates with familial ties to the judiciary. The author highlights that the concerns over transparency, accountability, and the delicate balance between the judiciary's independence and executive oversight. So there should be a balance between the judicial independence and as well as executive oversight అనేటువంటి దాన్ని మనకైతే కనుక మెయింటైన్ చేయాలి అనేది అదర్ యొక్క వ్యూ పాయింట్ అండి. The Collegium will now conduct the interviews for candidates who are considered for elevation as the High Court judges
అండ్ అలాగే నెపోటిజంని, అంటే జడ్జెస్ యొక్క రిలేటివ్స్, జడ్జ్ యొక్క బ్రదరు, జడ్జ్ యొక్క సిస్టరు, అలా వాళ్ళనే మనకి ఏంటి అని అంటే కనుక రికమెండ్ చేసుకోకుండా ఇట్ సీక్స్ టు ఎక్స్క్లూడ్ ద క్యాండిడేట్స్ హూస్ క్లోజ్ రిలేటివ్స్ సర్వ్ ఆర్ హ్యావ్ ఆల్రెడీ సర్వ్డ్ ఇన్ దట్ ఆఫ్ ద జ్యుడిషియరీ. సో ఛాలెంజెస్ మనకు తీసుకుంటే కనుక జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఛాలెంజ్ అండి. వైల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ మస్ట్ రిమైన్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్, ఏ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ విల్ ఫ్యూయల్ ద క్రిటిసిజం. సో జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ యొక్క పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది కరెక్టే. బట్ అట్ ద సేమ్ టైం మరి అదే జ్యుడిషియరీ ఏదైతే అపాయింట్మెంట్స్ ఉంటాయో ఇట్ హ్యాస్ టు బీ మోర్ ట్రాన్స్పరెంట్, ఇట్ హ్యాస్ టు బీ అకౌంటబుల్. మరి ఎప్పుడైతే ఆ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ మనకి కాంప్రమైజ్ అవుతూ ఉంటాయో, లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక ఇఫ్ సచ్ డౌట్ ఈస్ దేర్ ఆఫ్ నెపోటిజం అనేటువంటిది ఉంటుందో, దెన్ ఖచ్చితంగా ఇట్ విల్ అట్రాక్ట్ ద క్రిటిసిజం అని చెప్పేసి మనకి ఆథర్ చెప్తున్నారండి. ద బ్యాలెన్స్ బిట్వీన్ ద జ్యుడిషియరీస్ అటానమీ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీ remains precarious. So the Constitution entrusted the President to appoint the judges in consultation with the judiciary, as emphasized by that of the B.R. Ambedkar. There are different judges case jarigindandi, second judges case, third judges case, and most recently 2015 lo collegium case అనేటువంటిది కూడా మనకి అయితే కనుక జరిగింది. వేర్ కాన్కరెన్స్ అంటే నాట్ ఓన్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఏంటి అంటే కొలీజియం యొక్క డెసిషన్ అనేటువంటిది మనకైతే కనుక కావాలి అని చెప్తున్నారు. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేయండి. జస్ట్ ఈ యొక్క మెజర్స్ సరిపోవు, ఇంకా మోర్ అండ్ మోర్ ట్రాన్స్పరెన్సీ అయితే కనుక మనకు చేయాలి. అకౌంటబిలిటీని పెంచాలి. ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అనేటువంటిది తీసుకురావాలి. సో వేర్ ద రిఫార్మ్స్ డు నాట్ కాంప్రమైజ్ ద అటానమీ ఆఫ్ ద జ్యుడిషియరీ ఈజ్ క్రిటికల్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ దట్ ఆథర్ ఈస్ ట్రయింగ్ టు మేక్ అండి. క్లియర్? సో మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. Yes, that's it, and coming to that of the today's question. First one, consider the following statements about the Vembanad Lake. It is the Kerala's largest lake and India's longest lake. It is one of the Ramsar sites recognized under the Ramsar Convention. Which of the above statements is or are correct statements? Consider the following statements about the Vembanad Lake. It is the Kerala's largest lake and India's longest lake. It is one of the Ramsar sites recognized under the Ramsar Convention. If you know the answer, please comment your answer, and at the same time, if you have liked the video, please do like it, and let's meet again in the next session. Until then, happy learning, all the best, bye bye, Andy.